ఒక చిన్న బాబుకి అర్జెంట్ సర్జరీ ఒకటి చేయాలని డాక్టర్ కి ఫోన్ రాగానే హాస్పిటల్ కి గాబరాగా బయలుదేరొచ్చాడు. ఆపరేషన్ థియేటర్ వైపు స్ట్రైట్ గా పరిగెట్టాడు. అయితే ఆపరేషన్ థియేటర్ బయట ఆ బాబు వాళ్ళ నాన్న కోపంగా, ఎంత లేట్ గా వస్తారా, మా అబ్బాయి ఎంత క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడో తెలుసా మీకు అంటూ అరిచాడు. వెంటనే డాక్టర్, అయ్యో సారీ అండి, నేను హాస్పిటల్లో లేను, నాకు ఫోన్ వచ్చిన వెంటనే బయలుదేరొచ్చాను, మీరు కామ్ గా కూర్చోండి సో దట్ మీ బాబుకి ఆపరేషన్ ఫోకస్డ్ గా చేయగలను అని వినయంగా చెప్పాడు. నీ కొడుకు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే నువ్వు కామ్ గా ఉండగలవా అని తండ్రి, మీ కోపం నేను అర్థం చేసుకోగలను, కాసేపు ఓపికగా కూర్చోండి అని ఇమీడియట్ గా ఆపరేషన్ స్టార్ట్ చేశాడు డాక్టర్. కొన్ని గంటల పాటు ఆపరేషన్ జరిగాక ఆ డాక్టర్ బయటకు వచ్చి, మీ అబ్బాయి ఇప్పుడు సేఫే అని చెప్పి ఇంకా ఆ తండ్రి ఫేస్ కూడా చూడకుండా ఇమీడియట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఎంత డాక్టర్ అయితే మాత్రం ఎంత పొగరేంటి, నా ఫేస్ కూడా చూడకుండా వెళ్ళిపోతాడా అని అక్కడున్న నర్స్ తో కోపంగా అన్నాడు తండ్రి. అప్పుడు ఆ నర్స్ కళ్ళల్లో నీళ్లు తిరిగి ఏం చెప్పిందంటే, డాక్టర్ గారి అబ్బాయి నిన్న నైట్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ అబ్బాయి అంత్యక్రియలు ఇప్పుడు జరుగుతున్నా మీ అబ్బాయి సర్జరీ కోసం